దీపావళి పండుగలో భాగంగా జరుపుకునే వేడుకల్లో భాయ్ దూజ్ ఒకటి. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ విధియ తిథి నాడు భాయ్ దూజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను భయ్యా దూజ్, భాద్రా తృతీయ, భౌదీజ్ అని మన తెలుగులో అయితే భగిని హస్త భోజనం అని రకరకాల పేర్లతో పిలుస్తారు. యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహమై అత్తవారింటికి వెళ్ళాక తన అన్నను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. కాని ప్రాణుల పాపపుణ్యాలు విచారించి వారిని శిక్షించడంలో తీరికలేని యముడికి చెల్లెలి ఇంటికి వెళ్లడానికి తీరిక దొరకదు. ఎన్నిసార్లు చెప్పినా యమధర్మరాజు రాకపోవడం వల్ల యమున నిరాశ చెందుతుంది. పరమశివుని భక్తుడైన మార్కండేయుడు అల్పాయుష్కుడు. ఆ సంగతి తెలిసి అతను పరమశివుని శరణువేడతాడు. ఒకరోజు యముడు మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యమపాశాన్ని విసరబోతాడు. అప్పుడు శివుడు మార్కండేయుడిని విడిచిపెట్టమని చెబుతాడు. కాని పక్షపాతం లేకుండా వ్యవహరించే యముడు ఒప్పుకోడు. యమపాశాన్ని విసురుతాడు. మార్కండేయుడు భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. ఆ పాశం వెళ్లి శివలింగాన్ని తాకుతుంది. తన భక్తుణ్ణి విడిచిపెట్టమని చెప్పినా వినకుండా నేరుగా తన శివలింగం మీదకే పాశాన్ని విసిరిన యమధర్మరాజుపై శివుడు ఆగ్రహించి త్రిశూలాన్ని విసురుతాడు. త్రిశూలం శక్తి ఎంతటితో తెలిసిన యముడు దాని గురించి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. పరిగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. ఎన్నిసార్లు పిలిచినా రాని అన్న అలా అకస్మాత్తుగా తన ఇంటికి రావడం వల్ల ఆనందంతో యమున ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. యముడు కూడా చెల్లెల్ని చూసి ఆనందపడి త్రిశూలం గురించి మర్చిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తూ ఉంటే పరవశించిపోతాడు యముడు. దీంతో ఆ అన్నా చెల్లెళ్ల బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్లిపోతాడు. శివుడి ఆగ్రహానికి గురికాకుండా తనకు రక్షణ కల్పించి తన కోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలకు మెచ్చిన యముడు చెల్లెల్ని వరం కోరుకోమంటాడు. అప్పుడు యమున కార్తీక శుద్ధ విధియ రోజు చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోకవాసం తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలా వరం ఇవ్వమని కోరుకుంటుంది. అలాగే ఈ రోజున అతిథి మర్యాదలతో అన్నను ఆదరించిన సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది. చెల్లెలి కోరిక విన్న యముడు తథాస్తు అంటాడు. అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియ నాడు చెల్లెలి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇది భగిని హస్త భోజనం వెనుక ఉన్న కథ.